ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేలా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం పరిపాలన భవనంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రగా మారుతుందని అన్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 2203 ఎకరాల్లో 4592 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మొదటి విడతలోనే 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యంతో విమానాశ్రయం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి వివరించారు. రామరాజు ప్రతి తెలుగువాడి గుండెల్లో ప్రత్యేక స్థానం కలిగిన వ్యక్తిత్వం ఉన్న స్వాతంత్ర పోరాట యోధుడు. మన తెలుగువారి గౌరవాన్ని ఇనుమడింపచేసి మొట్టమొదట్లో స్వాతంత్ర పోరాటంలో ఒక వీరోచితంగా పోరాడి మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి, గొప్ప యోధుడి పేరు మీద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1వ తారీఖున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోవటం మనందరికీ కూడా, ప్రతి తెలుగువాడికి కూడా గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎయిర్పోర్ట్ని పూర్తి చేయటంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రయాస కానివ్వండి, ఆయన విజన్ కానివ్వండి, ఈ తెలుగు జాతి ఎప్పటికి కూడా మర్చిపోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇది ఒక ఎయిర్పోర్ట్ లాగా కాకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర. ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా నాయకులు, మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ యువనేత లోకేష్ గారు, మా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరందరి కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం తిరగరాయబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను.